విసన్నపేటలోని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ భారీ మోసం కేసులో విస్తుపోయే అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. బాధితుల నుంచి సేకరించిన కోట్ల రూపాయల డిపాజిట్లతో మచిలీపట్నం, కొండూరు, విసన్నపేటలో ల్యాండ్స్ కొనుగోలు చేశారు సంస్థ ఫౌండర్ దుర్గాప్రసాద్, అతని భార్య శివాని. డిపాజిటర్లు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండటంతో సంస్థ నష్టాల్లో ఉందని బాధితులకి చెప్పి కప్పిపుచ్చారు. ఈలోపే శివాని తన పేరు మీద ఉన్న ఆస్తులను తన కుటుంబ సభ్యుల పేరిట బదలాయించినట్టుగా సమాచారం. మరికొన్ని ఆస్తులను తనఖా పెట్టారని పోలీసుల విచారణలో తెలుస్తోంది. ట్రస్ట్ పేరిట కూడా అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ బాధితుల్లో పోలీసులు కూడా ఉన్నారు. అప్పుడు సంస్థ ఫౌండర్ చనిపోవడంతో అతని ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని, అవి వస్తే సెటిల్ చేస్తానంటూ పోలీసులతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ప్రస్తుతం శివాని పరారీలో ఉండటంతో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒకవైపు సంస్థలో, మరోవైపు మార్ట్లో ఇన్వెస్ట్ చేసిన బాధితులు వేలల్లోనే ఉన్నారు. శివానీని పట్టుకుంటే కోట్ల స్కామ్ బయటకొస్తుంది అని అంటున్నారు బాధితులు. మా ప్రతినిధి నరసింహ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరసింహ, బాధితులు ఏం చెప్తూ ఉన్నారు? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కి సంబంధించి పోలీసుల వర్షన్ ఎలా ఉంది? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ మోసాలపై విస్తుపోయే అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఏదైతే డిపాజిట్ల సేకరణకు సంబంధించి సంస్థ చేపట్టినటువంటి మోసాలకు సంబంధించి దాదాపు 30 కోట్ల రూపాయల స్కామ్ అయితే బయటపడింది. తాజాగా మార్ట్ పేరిట 2 కోట్ల రూపాయలు వసూలు చేసిన స్కామ్ బయటపడిన నేపథ్యంలో తాజాగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ట్రస్ట్ పేరుతో భారీగా వసూళ్లు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సంస్థ స్థాపించినప్పటి నుంచి కూడా ఏదైతే కొంత డబ్బు వచ్చినటువంటి డిపాజిట్లతో ల్యాండ్స్ అయితే కొనుగోలు చేశారు. అటు మచిలీపట్నం, దాంతోపాటు కొండూరు, విసన్నపేట, విజయవాడలో సంబంధించి కూడా ల్యాండ్స్ కొనుగోలు చేశారు. సంస్థ ఫౌండర్ దుర్గాప్రసాద్తో పాటు సంస్థ CEO నండూరి శివాని పేరు మీద కొంత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరికొన్ని వాళ్ళ బినామీలు అంటే కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రెజర్ ఎక్కువ తీసుకురావడం, బాధితులు ఒకవైపు డబ్బులు చెల్లించబడి కోరిన నేపథ్యంలో స్టార్టింగ్ ఒక 4 నెలల పాటు డబ్బులు చెల్లించడం జరిగింది. కానీ పెద్ద ఎత్తున డిపాజిట్లు వచ్చి పడుతున్న నేపథ్యంలో కూడా సంస్థ నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం నష్టాలు చవిచూసిన నేపథ్యంలో చెల్లించలేమంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. దాంతో బాధితులంతా కూడా అటు దుర్గాప్రసాద్ పైన, నండూరి శివాని పైన ఒత్తిడి కూడా చేయడం జరిగింది. అంతకుముందు ఏదైతే ఒక మార్ట్ కూడా భవానీపురంలో పెట్టడం జరిగింది. మార్ట్లో కూడా పెద్ద ఎత్తున వసూళ్లు కూడా చేయడం జరిగింది. దాదాపు 2 కోట్ల పైన వసూలు చేసినటువంటి పరిస్థితి. దాంతో కొంత ఆఫర్ కూడా చేయడం జరిగింది. 5,000 డిపాజిట్ చేసి 750 రూపాయల వరకు కూడా వస్తువులు ఫ్రీ అంటూ కూడా ఎరవేసినటువంటి పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున అటు భవానీపురం చుట్టుపక్కల ప్రాంతాల వరకు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా అందులో పెట్టడం జరిగింది. తాజాగా ఏదైతే ట్రస్ట్ పేరిట వసూళ్ల పర్వం కొనసాగించారు, పెద్ద ఎత్తున భారీగా వసూలు చేశారు. ఉచితంగా పిల్లలకు వైద్యంతో పాటు ఈ పేద విద్యార్థులకు ఏదైతే చికిత్స నిమిత్తం కూడా కొంత ట్రస్ట్ పేరు మీద వసూలు చేయడం జరిగింది. పిల్లలకు చదువులు చెప్పిస్తామంటే కూడా వసూలు చేయడం, దాంతో కూడా పెద్ద ఎత్తున వసూలు చేసినట్లుగా కూడా తెలియదు. అయితే ఇప్పటికే నండూరి ఏదైతే దుర్గాప్రసాద్ ఫౌండర్ ఉన్నారో అతను పురుగుల మందు తాగి చనిపోయిన తర్వాత నండూరి శివానికి సంబంధించి ఏదైతే ఆమెకు ఉన్నటువంటి ఆమె పేరు ఉన్నటువంటి ల్యాండ్స్ కొంత తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటు బెనామీలు ఉన్నటువంటి వారి పేరు మీద వారికే బదలాయించినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొన్ని ఏవైతే ఉన్నాయి వాటికి సంబంధించి ఇందులో పెద్ద ఎత్తున పోలీసులు కూడా పెట్టుబడులు పెట్టినట్లుగా ఒకటి తెలిసింది. ఎందుకంటే ఉచిత ఆఫర్ దాదాపు ₹1,00,000 పెడితే 10,000 రూపాయలు వస్తాయి, 5 లక్షలు పెడితే 50,000 రూపాయలు వస్తాయన్న చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి. దాంతోపాటు దుర్గాప్రసాద్ చనిపోయిన తర్వాత నేరుగా నండూరి శివాని వద్దకు పోలీసులు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన తర్వాత మీకు చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఏదైతే నండూరి శివాని అప్పటి నుంచి కూడా పరారవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆమె ఎక్కడ ఆచూకీ కూడా కనుగొనబడింది. ఇప్పటికే విసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె కోసం జల్లెడబడుతున్నారు. ఒకవైపు ట్రస్ట్ బాధితులు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో కోట్లాది రూపాయల స్కాము ఆమెను పట్టుకుంటే కనుక కోట్లాది రూపాయల స్కాము బయటపడుతుందంటూ కూడా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. దాంతోపాటు బాధితులు కూడా ఒకటే చెప్తున్నారు, ఇప్పటికే తామంతా కూడా డిపాజిట్ పెట్టి రోడ్డున పడినటువంటి పరిస్థితి, ఆమెను పట్టుకొని విచారిస్తే కొంత గట్టెక్కే పరిస్థితి ఉంటుంది కాబట్టి పూర్తిగా తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.